హాయ్ గైస్, ఐఎమ్ లోకేష్. ఇది డైరెక్టర్స్లో 10th వీడియో. సో లాస్ట్ వీడియోలో మనము డిఏఎన్ గురించి చూసాం. సో ఇది కూడా డిఏఎన్ రిలేటెడ్ టాపికే. డిఏఎన్ మనకి పేరెంట్ మెటీరియల్ చూసుకుంటే ఒక 5 to 6 లైన్స్ ఇచ్చారు. అది ఖచ్చితంగా సరిపోదు ఎగ్జామ్లో మనం రాయడానికి. సో జస్ట్ డిఏఎన్ గురించి అడిగారంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్న 7 పాయింట్స్ రాస్తే సరిపోద్ది. సపోజ్ క్వశ్చన్ని క్యాన్సలింగ్ ఆర్ సరెండరింగ్ డిన్ అని అడిగారంటే మనం ఈ క్వశ్చన్లో చెప్పడం పాయింట్స్ రాయాలి. సో లాస్ట్ అటెంప్ట్లో అయితే ఇదే అడిగారు. నేనైతే డిఏఎన్ గురించి అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను. కాకపోతే క్యాన్సిలేషన్ ఆర్ సరెండరింగ్ డిన్ అడిగారు. నేను జస్ట్ ఈ పాయింట్స్ మాత్రమే నేను వదిలేశాను. సో వాళ్ళు కరెక్ట్గా దాని గురించి అడిగారు. సో మన పేరెంట్ మెటీరియల్ చూసుకున్నామంటే ఈ పాయింట్స్ ఏవి లేవు. సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్ని అగైన్ ఇంకోసారి రిపీట్ చేశానంటే ఎలా ఆన్సర్ చేయాలని చూద్దాం. సో దీంతో చూసుకున్నామంటే ఫస్ట్ డిఏఎన్ని ఎవరు క్యాన్సిల్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పవర్ ఉంది. అదేంటని చూస్తాం. ద సెంట్రల్ గవర్నమెంట్ మీ క్యాన్సిల్ ద డిఏఎన్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. ఫస్ట్ పాయింట్, ఇఫ్ డూప్లికేట్ డిన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ టు ద డైరెక్టర్. సపోజ్ ఒక డూప్లికేట్ డిన్ కానీ ఇచ్చున్నారు, ఇష్యూ అయిపోయింది అన్ఫార్చునేట్లీ అంటే ఆ ఒక డిన్ని క్యాన్సిల్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్ పాయింట్, డిఏఎన్ వాస్ ఆబ్టైన్డ్ బై ఎ ఫ్రాడులెంట్ మీన్స్. సో ఒక డైరెక్టర్ ఏదో ఒక సమ్ ఫ్రాడ్ చేసి డిఏఎన్ని తీసుకున్నారంటే అప్పుడు ఆ డిఏఎన్ని క్యాన్సిల్ చేస్తుంది. థర్డ్ పాయింట్, ఆన్ ద డెత్ ఆఫ్ ద కన్సర్న్డ్ పర్సన్ ఆర్ డైరెక్టర్. అంటే ఒక పర్సన్ డిఏఎన్ తీసుకున్నాడు, ఆ పర్సన్ లేదా ఒక డైరెక్టర్ డిఏఎన్ తీసుకున్నాడు, వాళ్ళు ఎవరైనా చనిపోతే అప్పుడు డిఏఎన్ని క్యాన్సిల్ చేస్తారు. సో అది. ఫోర్త్ పాయింట్ చూసుకున్నామంటే ద పర్సన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అన్సౌండ్ మైండ్ బై ద కోర్ట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పర్సన్ అన్సౌండ్ మైండ్ అంటే పిచ్చి పట్టిందో, ఎవరికైతే పిచ్చి పట్టింది అని కోర్ట్ చెప్పొద్దు, ఆ పర్సన్ ఒక డిఏఎన్ క్యాన్సిల్ చేస్తారు. ద పర్సన్ హ్యాస్ బీన్ అడ్జుడికేటెడ్ యాజ్ ఏ ఇన్సాల్వెంట్. సో ఎవరైతే పర్సన్ ఇన్సాల్వెంట్ అయిపోయాడని స్కోర్ కన్ఫర్మ్ చేస్తుందో ఆ పర్సన్. సో ఇది క్యాన్సిలేషన్ ఆఫ్ డిన్. సో నెక్స్ట్ సరెండరింగ్ ఆఫ్ డిన్ చూద్దాం. సో ఇది వచ్చి ఏదో ఒక మిస్టేక్స్ వల్ల పైన చూసుకున్నవన్నీ ఏదో ఒక మిస్టేక్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం. ఇదేంటంటే మనం పర్సన్ ఆర్ డైరెక్టర్ వాలంటర్గా డిఏని సరెండర్ చేయడం. సో అది ద డైరెక్టర్ కెన్ సరెండర్ ద డిన్ ఇన్ ఫార్మ్ నెంబర్ DIR-5. మనం అప్లికేషన్ చేసేటప్పుడు DIR-5 ఆ అప్లికేషన్ని మనకి డిఐఎన్ వచ్చేసింది అని చెప్పడము DIR-3B ఆ ఫామ్లో చెప్తాం కంపెనీకి ఇంటిమేట్ చేసేటప్పుడు. DIR-5లో నాకు వచ్చిన డిన్ నాకు వద్దు అని చెప్పడం DIR-5. అండ్ సర్టైన్ ఈ DIR-5లో మనం సరెండర్ చేసేటప్పుడు కూడా కొన్ని లిమిటేషన్స్ అండ్ రూల్స్ ఉన్నాయి. అది ఏంటనేసి కూడా చూద్దాం. విత్ ద ఫామ్, సెకండ్ పాయింట్, విత్ ద ఫామ్ హీ హ్యాస్ టు సబ్మిట్ ఏ డిక్లరేషన్ దట్ హీ హ్యాస్ నెవర్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ. సో DIR-5 మనం డిన్ని సరెండర్ చేయాలంటే ఆ టైంలో మనం ఏ ఒక్క కంపెనీలోనూ డైరెక్టర్గా చేసి ఉండకూడదు. అండ్ ఆ డిన్ని మనం ఏ ఒక్క దీంతోనూ యూజ్ చేసి ఉండకూడదు. అది నెక్స్ట్ పాయింట్. థర్డ్ పాయింట్, ద సెట్ డిఏఎన్ హ్యాస్ టు బి నెవర్ యూస్డ్ ఫర్ ఫైలింగ్ ఎనీ డాక్యుమెంట్ విత్ ఎనీ అథారిటీ. సో ఏ అథారిటీకైనాను ఏ డాక్యుమెంట్ ఏది ఫైల్ చేసి ఉండకూడదు ఆ డిఏఎన్ యూజ్ చేసి. సో అలా ఉంటే మాత్రమే మనం యూజ్ చేయని డిఏఎన్ మాత్రమే సరెండర్ చేయగలం. మంచి యూజ్ చేసేసామా డిఏఎన్ని సరెండర్ చేయలేము. ఫోర్త్ పాయింట్, ఆఫ్టర్ వెరిఫికేషన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ డీయాక్టివేట్ ద డిన్. సో ఈ పైన చెప్పిన పాయింట్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి వెరిఫై చేసేసి దాని తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు డిన్ని డీయాక్టివేట్ చేస్తుంది. సో అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, వన్స్ ఏ పర్సన్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ హీ కెనాట్ రిలంక్విష్ హిస్ డిఏఎన్ ఇన్ ఫర్దర్. సో వన్స్ కంపెనీలో డైరెక్టర్గా అపాయింట్ అయిపోయాడు డిఏఎన్ తీసుకొని తర్వాత తను డిఏఎన్ని సరెండర్ చేయలేడు. అదే హీ కెనాట్ రిలంక్విష్ డిఏఎన్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఎప్పుడు తను సరెండర్ చేయలేడు. సో అది గైస్ క్యాన్సిలింగ్ అండ్ సరెండరింగ్ ఆఫ్ డిన్. సో ఇదైతే చాలా చిన్న క్వశ్చన్, చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే అండ్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని తెలియదు, అవుట్ ఆఫ్ సిలబస్ అని అనుకోవచ్చు. కాకపోతే లైక్ మనకి డిఏఎన్ గురించి చెప్పారు కాబట్టి మనం చదువుకొని వెళ్ళడం బెటర్, సేఫర్ సైడ్. సో థ్యాంక్ యూ గైస్.